సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. ఈరోజు అయితే సాటర్డే. సో గైజ్ మొన్న దాకా అయితే నాకు ఫీవర్ వచ్చినట్లుండే, ఫీవర్ తక్కువ అయిపోయింది మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ తీసుకున్నందుకు. సో మళ్ళీ అట్లనే అవుతుంది గైజ్. ఇగో సక్క నీళ్ళు తాగడానికి కూడా వస్తలేదు. నీళ్ళు తాగుతా మొత్తం గొంతు మొత్తం మంట అవుతుంది. నా వాయిస్ కూడా చూడొచ్చు ఎంత క్లారిటీగా వస్తుందో. సో నాకైతే అనిపిస్తుంది గైజ్, మొన్న దాకా ఎండాకాలం ముందే వర్షాలు పడుతున్నాయి కదా, వెదర్ చేంజ్ వల్ల కూడా అయితే అని మెడికల్ షాప్ అన్న అయితే నాకు చెప్పింది గైస్. నాకైతే బోస్ అదే కావచ్చు. వర్షం పడ్డది 2 days, లాస్ట్ టైం పడ్డప్పుడు కూడా అట్లనే గైస్, నిన్న పడ్డప్పుడు కూడా అట్లనే అయింది కదా. ఏం చేద్దాం. సో మనకి ఫస్ట్ సల్వ పడదు గైస్, చూపిస్తాం. ఇప్పుడైతే వాన పడేటట్లు. సో హే గైస్ చూడొచ్చు ఆల్మోస్ట్ అయితే. సో ఈరోజు నల్లి వచ్చింది కాబట్టి మమ్మీ డాడీ ఇద్దరు కష్టపడి, సో నేను కూడా ఉన్నా, బకెట్ అని నింపేసినాం గైస్. సో వర్షం పడేటట్లుంది గైజ్. ఎండాకాలం అయితే ఖతం అయిపోతుంది. ఎండాకాలం కదా బాయ్ బాయ్ చెప్పేస్తాం. సో ఏం చేద్దాం చెప్పండి గైజ్. మాకైతే అందరికీ మాత్రం అక్కడ గల్లీ అదే రూట్లో నడవాలి. మాకైతే పర్సనల్గా ఉంది గైజ్ గల్లీ. సో ఇదైతే మేము యూజ్ చేసేది మా ఫ్యామిలీకి అయితే వాష్రూమ్ అయితే. సో ఈ 2 రూమ్లు కాబట్టి మనకి సపరేట్ వాష్రూమ్ వచ్చింది గైజ్. అన్ని సింగిల్ రూమ్లే. ఈ పక్కది కూడా డబల్ రూమ్, కానీ ఇందులో ఒక్కలే ఉంటున్నారు. ఒకటే రూమ్ మా ఓనర్ రెంట్కి ఇచ్చింది. సో లంచ్లో స్పెషల్. సో గైజ్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడవచ్చు, ఎగ్జాక్ట్ 4 కావడానికి వస్తుంది. సో మొత్తం చీకటి అయిపోతుంది గైజ్. చెట్టు అయితే ఆడ పెట్టేసినారు. మా డాడీ కనిపిస్తుంది గైజ్ పింకల్. సో ఇదైతే ఏం చెట్టు నాకు తెలియదుగా, తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ చెట్టులాగా పెరగాల నాది టార్గెట్. ఈ చెట్టు తీసుకొచ్చి కూడా 7-8 months అవుతుంది గైజ్. వర్షం పడుతుందా? ఓ గైజ్ ఇక మొత్తం గాలికి కూడా చెట్లు ఎంత స్పీడ్ ఊగుతున్నాయి. సో లంచ్లో స్పెషల్ పప్పుచారు, క్యారెట్ అండ్ కీరా యాజ్ యూజువల్ మీకు తెలిసిందే. సో నడవమ్మా లోపలికి మమ్మీ. సో గైజ్ కూడా ఎంత చల్లగా వస్తుంది గాలి. ఎండ కూడా ఇన్ని రోజులు అట్లానే ఉండే. ఇక నాకు తెలిసి ఇంకా వారం లోపలైతే వర్షాలు కంటిన్యూ పడడం స్టార్ట్ అయితే అనిపిస్తుంది నాకైతే గైస్. సో అమ్మ మట్టి తీసుకురావాలా మీరు? మట్టి చాలా మళ్ళీ ఇంకా చేస్తే చిన్న ఉంది కాబట్టి బయటికి వచ్చేస్తుంది కదా గైస్. మళ్ళీ మేమే సాఫ్ చేయాలి. అది చిన్న ఉంది స్పేస్. సో అందులోనే ఎన్ని చెట్లు వేసినాం? 1 2 3 4 5 చెట్లు ఉన్నాయి గైస్. ఈ చెట్టు తెచ్చి సంవత్సరం అమ్మాయి చెట్టు తెచ్చి సంవత్సరం అయింది అమ్మ. అది కూడా అంతే ఉంది కదా తెచ్చినప్పుడు. ఈ చెట్టు అంతా ఉండే అది నేను తెచ్చినప్పుడే. ఇది పెద్ద చెట్టు. ఇప్పుడు ఇవ్వడానికి ఇది ఎంత పెద్దగా అయిపోయింది. సో టైం తీసుకొని అవుతుంది కాదది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అది, ఇది కంకమరాలు. సో ఇది ఏందో నాకు తెలియక, తెలుసుంటే కామెంట్ చేయండి. సో గాయస్ బయట అయితే వర్షం పడుతుంది చూడొచ్చు. మొత్తం రోడ్ మొత్తం నానిపోయింది గాయస్. మనం మాత్రం అయితే దిల్కుష్ అయితే తింటున్నాం. సో సంగీతన పంతులో ఆల్రెడీ తినేసినారు. ఇప్పటిదాకా నాకైతే కస్టమర్స్ ఉండే ఒక పాప కటింగ్ చేస్తున్నా. సో అది అయిపోయింది. అయిపోయే వరకు అయితే ఇక అన్నకి అక్కడ గిరాకుంది. సో దిల్కుష్ అయితే ఇక పంతులో తీసుకొని వచ్చింది గైస్. ఇక అందరం కూడా తింటే బాగుంటుంది కానీ ఇక ఏం చేద్దాం, మన గిరాక్ అట్లా ఉంది. సో వర్షం అయితే పడుతుంది గైస్ చూడొచ్చు. ఫ్యాన్ అయితే బంద్ చేసిన, అదొకటే ఫ్యాన్ చిన్నగా పెట్టిన, అంత స్పీడ్ కాకుండా. సో ఈ వర్షాకాలం వచ్చేసి ఇదే ప్రాబ్లం ఉంటుంది గాయస్. నిజం చెప్తున్నాను, ఇదే ప్రాబ్లం. మన వాసన వస్తే మాత్రం చినిగిపోతుంది గాయస్. రోడ్డు పైన బండి మొత్తం స్పీడ్ నడిపేకుంది. టైర్లకి గ్రిప్ లేకపోతే యాక్టివ్ అయితే చాలా ఈజీగా స్కిట్ అయి పడిపోతారు గాయస్. నిజం చెప్తున్నా. సో చాలా మనం అయితే ఫాస్ట్. సో హే గైస్ ఇంటికి వచ్చే టైం కూడా 9 అవుతుంది ఎగ్జాక్ట్. సో మనం ఇంటి కూడా అయిపోయింది గైస్. వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి, చూపిస్తా. ఫస్ట్ టైం నేనైతే కిటికీలకని చూపిస్తున్నా గైస్, ఎందుకంటే ఇక వర్షం పడుతుందని. సో ఇక చెట్లకు మాత్రం పండుగ గైస్. ఇంట్లో స్పెషల్ వైట్ రైస్, పప్పుచారు, టమాటా కర్రీ, ఇది వచ్చేసి మన ఆమ్లెట్. సో ఇంకా ఇవి అనుకుంటా రొట్టెకి ఉందా గైస్. రొట్టెలు, ఇందులో దోశ ఉంది. చలో దోశతోనైతే కాంబినేషన్ తినేసాం. నాకడితే మాత్రం టేస్ట్ అయితే బాగానే ఉంటుంది గైస్. సో వర్షం అయితే ఫుల్ పడుతుంది బయట. సో గైస్ ఇలా అయితే మాత్రం మురుగులు గైస్. దోశ తీసుకున్నాం, దోశతో ట్రై చేసాం మనమైతే. టమాటా కర్రీ. చలో దోశతో ఫస్ట్ బయట అయితే ట్రై చేద్దాం. మార్నింగ్ మా మమ్మీ 5 దోశలు పెడితే 5 దోశలు ఒక్కనే తినేసిన గైస్. ఇవి ఇంట్లో వేసినా కాబట్టి 10 తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది గైస్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంట్లో అయితే ఫుల్ నిద్రలు ఉన్నా. రేపు అయితే సండే మార్నింగ్ వెళ్ళాలి. సో ఇప్పుడే మెడిసిన్స్ వేసుకున్నా గైస్. సో ఇప్పుడైతే హెల్త్ బెటర్ ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై అండ్ సీ యూ.